హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. స్నేహితుల ముందు తల్లిని చెల్లిని పని మనుషులని ఘోరంగా అవమానిస్తాడు కొడుకు. దాంతో కొడుకు చెంప పగలగొడుతుంది తల్లి. ఇంత నీచమైన బుద్ధి ఉన్న కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నాను అని వెంటనే పోలీసులను పిలిచి తన కొడుకుని అరెస్టు చేయిస్తుంది తల్లి. అసలు ఆమె ఎందుకు అలా చేసింది, ఆ కొడుకు చేసిన తప్పేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ రోజు శైలజ గారి మనసు చాలా దిగులుగా ఉంది. కారణం, కొడుకుతో ఫోన్ మాట్లాడి చాలా రోజులైంది. తను రోజు ఫోన్ చేస్తుంది కానీ స్పందన లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొడుకు లిఫ్ట్ చేయడం లేదు. చివరికి కూతురు రాధతో ఇన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వట్లేదు, మీ అన్నయ్య ఎంత బిజీగా ఉన్నాడో అంది తల్లి శైలజ. అప్పుడు రాధ, అమ్మా, నీకు అర్థం కావట్లేదా? నువ్వెన్నిసార్లు ఫోన్ చేశావు, కానీ అన్నయ్య ఒక్కసారైనా తిరిగి ఫోన్ చేయనప్పుడు పదే పదే కాల్ చేసి ఏం లాభం? అర్థం చేసుకో అమ్మా. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినా కోపంగా మాట్లాడతాడు, అప్పుడు మళ్ళీ నువ్వే బాధపడతావు. ఈ టైంలో అన్నయ్య తన ఆఫీస్లో బిజీగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో తను పని మీద శ్రద్ధ పెట్టకుండా నీతో ఫోన్లో మాట్లాడుతుంటాడా? అన్నయ్యకు ఖాళీ సమయం దొరకాలి కదా, పదే పదే కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అంది రాధ తల్లితో. అవును రాధ, నువ్వు చెప్పింది నిజమే. ఖాళీ దొరికినప్పుడు తనే ఫోన్ చేస్తాడులే అంటూ శైలజ గారు వంట చేయడానికి వంటగదికి వెళ్ళింది. వంట చేస్తున్న శైలజ గారు తన కొడుకు రాకేష్ పుట్టినరోజును గుర్తు చేసుకుంది. ఆ రోజు శైలజ గారికి మరియు ఆమె భర్త అశోక్ గారి ఆనందానికి అవధులు లేవు. వారి కోరిక పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత నెరవేరింది. వాళ్లకు బాబు పుట్టాడు. కానీ తమ బిడ్డ ఆరోగ్యం బాగోలేదని, పుట్టిన బిడ్డకు అవిటితనం ఉందని డాక్టర్ ద్వారా తెలియగానే ఆ సంతోషం కాస్త దుఃఖంగా మారింది. భవిష్యత్తులో వారి కొడుకు తన కాళ్ళపై కూడా తాను నడవలేడని వైద్యుడు వారికి చెప్పాడు. అయితే పిల్లవాడికి సరైన చికిత్స మరియు మంచి సంరక్షణ అందిస్తే అతని అవిటితనం దూరం చేయవచ్చు అని కూడా చెప్పారు. అప్పుడు శైలజ గారు తన కొడుకును పగలు రాత్రి కనిపెట్టుకొని ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆమె తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కొడుకు రాకేష్ను పూర్తి అంకితభావంతో చూసుకుంది. మరోవైపు కొడుకు చికిత్స కోసం డబ్బును సంపాదించడానికి అశోక్ గారు ఓవర్ టైం పనిచేస్తూ ఉండేవారు. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి కొడుకుకు వైద్యం చేయించాడు. దేవుని దయ, తల్లిదండ్రులు అందించిన సేవా ఫలితంగా 2-3 ఏళ్లలోనే కొడుకు 2 కాళ్ళు ఆరోగ్యంగా మారాయి. ఇక తల్లిదండ్రులకు ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులం తామే అన్నంత సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకు వారికి కూతురు రాధ పుట్టింది. ప్రతి తల్లిదండ్రులలాగే శైలజ అశోక్లు కూడా తమ పిల్లలను బాగా చదివించాలని, తన కొడుకు తన కాళ్ళపై తను నిలబడాలని తపించిపోయేవారు. దానికోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికి అయినా కూడా వెనుకాడేవారు కాదు. వృద్ధాప్యంలో వారి కొడుకు వారికి ఆసరాగా ఉంటాడని కొడుకుని విజయ శిఖరానికి చేర్చాలని ప్రయత్నించారు. ఆఖరికి ఒకరోజు తమ కొడుకును సక్సెస్ చేయాలని వారి చిరకాల వాంఛ కూడా నెరవేరింది. ఇప్పుడు రాకేష్ చెన్నైలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ కొంతకాలం తర్వాత అశోక్ గారు గుండెపోటుతో ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా ఆలోచిస్తూ గ్యాస్పై పాలు పొంగుతున్నా పట్టించుకోలేనంత గత జ్ఞాపకాలలో ఉండిపోయింది శైలజ. అప్పుడే కిచెన్లోకి వచ్చిన రాధ, ఓ అమ్మా, ఎక్కడున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? పాలన్నీ పొంగిపోయాయి అంది. అయ్యో అని శైలజ పాలు పొంగిన చోట శుభ్రం చేస్తూ ఉండగా అప్పుడే ఫోన్ మోగిన శబ్దం వచ్చింది. నీ ముద్దుల కొడుకు అనుకుంటా అంటూ రాధ పరుగున వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది. హలో అని చెప్పిందో లేదో రాకేష్ వెంటనే, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటావు? నీలాగే అందరూ ఖాళీగా కూర్చొని మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారా? అయినా ఇప్పుడేమైనా చెప్తావా లేక ఫోన్ పెట్టనా అన్నాడు రాకేష్. అన్నయ్య అంత గట్టిగా తనతో మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన రాధ, నువ్వు నన్ను ఏదైనా చెప్పనిస్తే కదా నేను మాట్లాడడానికి అన్నది. అది విని రాకేష్ సైలెంట్ అయ్యాడు. అప్పుడు రాధ, నాకేం పని లేక నీకు ఫోన్ చేస్తూ కూర్చోలేదు. అమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, కానీ నీ మాట్లాడే విధానం చూసి ఇప్పుడు కూడా తనకు అర్థం కావడం లేదు. తన కొడుకు ఇప్పుడు తన కొడుకు రాకేష్ కాదని అంటూ ఉంటుంది రాధ.
అంతలో శైలజ గారు రాధ చేతిలోంచి ఫోన్ తీసుకొని, ఏం మాట్లాడుతున్నావు రాధా, నీకేమైనా మతిపోయిందా? ఎవరైనా అన్నయ్యతో ఇలా మాట్లాడతారా? లోపలికి వెళ్ళు అన్నది. కోపగించుకున్న రాధ లోపలికి వెళ్ళిపోయాక ఆమె తన కొడుకుతో మాట్లాడింది. రాకేష్ కోపంగా, అమ్మ, నీ కూతురికి పెద్ద మరియు చిన్న అనే తేడా లేకుండా ఎక్కువ మాట్లాడుతుంది అంటాడు. అంతలో అమ్మ కలగజేసుకొని, సరే ఇక వదిలేయ్ అన్నది. అప్పుడే అతను, సరే అమ్మ, నాకు డబ్బు కావాలి అని చెప్పాడు. ఎందుకు అని తల్లి అడిగితే, అసలు విషయం ఏంటంటే, నేను కొంతకాలం క్రితం ఇంట్లో మరమ్మతుల పనులు మొదలుపెట్టాను మరియు కొన్ని రోజుల నుంచి నీ కోడలు స్వాతి ఆరోగ్యం బాగాలేదు. ఆమెను కూడా డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి. అందుకే జీతం డబ్బు సరిపోవట్లేదు. వీలైతే కొంచెం డబ్బు ఏర్పాటు చేయి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఇంటి రిపేర్ పని అయిన తర్వాత నేను మీ ఇద్దరిని చెన్నైకి పిలుస్తాను. అప్పుడు అందరం కలిసి ఇక్కడే ఉందాం. మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదనే నేను ఇల్లు రిపేర్ చేయిస్తున్నాను అని చెప్పాడు కొడుకు. అప్పుడు శైలజ గారు, పర్వాలేదు రాకేష్, నేను డబ్బు ఏర్పాటు చేస్తాను. ఎంత డబ్బు కావాలి? ఎంత సమయంలో కావాలో చెప్పు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావో చెప్పు అన్నది తల్లి. అప్పుడు రాకేష్ కోపంగా, ఏంటమ్మా ఇది, తిరిగి ఎప్పుడు ఇస్తావు అంటే దాని అర్థం ఏంటి అని అన్నాడు. కొడుకు కోపంగా, అలా కాదురా, అసలు విషయం ఏమిటంటే, గత ఏడాది స్వాతి తల్లి ట్రీట్మెంట్ కోసం డబ్బు అర్జెంటుగా కావాలి, చాలా సీరియస్గా ఉందని చెప్పావు. అప్పుడు రాధ కోసం దాచిన బంగారం ఇచ్చేశాను. అప్పుడు నువ్వు ఆ బంగారం తిరిగి ఇప్పిస్తా అన్నావు, కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మీ చెల్లెలు కూడా ఇప్పుడు చిన్నపిల్ల కాదు, చివరి ఏడాది కాలేజీ చదువుతుంది. దాని తర్వాత రాధ పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా అంది తల్లి శైలజ. అయ్యో అమ్మ, ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు. నువ్వేమీ చేయనవసరం లేదు. అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. మరమ్మత్తు పని ఒక్కసారి అయిపోగానే నేనే ముందు చెల్లికి బంగారం కొంటాను. మిగిలిన అప్పు తర్వాత తిరిగి చెల్లిస్తాను అంటాడు రాకేష్. ఇది విన్న శైలజ గారు, నీకు ఎంత డబ్బు కావాలి? నేను ఎక్కడి నుండైనా డబ్బు అప్పుగా తీసుకునే ఏర్పాటు చేస్తాను అంటుంది. అప్పుడు కొడుకు, ఈసారి నాకు 8,000 10,000 సరిపోదు, నాకు 5 లక్షలు కావాలి అన్నాడు. అది విన్న శైలజ ఆలోచనలో పడింది. నేను ఇంత పెద్ద మొత్తం ఎలా ఏర్పాటు చేయగలను? అప్పుడు రాకేష్, అమ్మ, ఒక పని చేయండి, ఇంటిని తాకట్టు పెట్టండి. ఇంటిని తాకట్టు పెడితే మనకు మంచి మొత్తం వస్తుంది అన్నాడు. కానీ ఇంటిని తాకట్టు పెట్టే విషయాన్ని శైలజ ఒప్పుకోలేదు. మాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే, అది కూడా తాకట్టు పెడితే నేను మీ చెల్లి ఎక్కడుండాలి అంది తల్లి కొడుకు రాకేష్తో. అప్పుడు రాకేష్, అమ్మ, నీ కొడుకు మీద నీకు అసలు నమ్మకం లేదు కదా, నేను అన్నీ చూసుకుంటాను, అసలు కంగారు పడకు అన్నాడు. ఆమె కొడుకు మాటలను నమ్మి ఇంటిని తాకట్టు పెట్టడానికి ఒప్పుకుంది. ఇంటిని తాకట్టు పెట్టడం ఇష్టం లేని రాధ, రేపటి రోజున అన్నయ్య డబ్బు చెల్లించకపోతే మనం రోడ్డున పడతాం, ఇంటిని తాకట్టు పెట్టొద్దు అని తల్లికి చెబుతూనే ఉంది. కానీ కొడుకు మాటలు శైలజ గారిని మార్చేశాయి. నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు మౌనంగా ఉండు. నేను నా కొడుకుని కష్టకాలంలో ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఆయన ఇంటి పని పూర్తి కాగానే మనల్ని కూడా తనతో చెన్నై తీసుకెళ్తా అన్నాడు. మరియు నీ పెళ్లి ఖర్చులు భరిస్తాడట. అయినా పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నది తల్లి. తాకట్టు పెట్టిన ఇంటి నుండి వారికి 10 లక్షల రూపాయలు వచ్చాయి. వచ్చిన డబ్బును కొడుకుకి ఇవ్వాలని ఫోన్ చేసి, డబ్బు చేతికి అందింది, వచ్చి తీసుకెళ్ళు. అలాగే మోకాళ్ళ నొప్పులతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను, మంచి డాక్టర్కి చూపించు అన్నది. సరే అమ్మా, నేను స్వాతి ఒక వారం ఉండేటట్టు వస్తాము అన్నాడు రాకేష్. ఫోన్ పెట్టేసిన అమ్మతో రాధ, అమ్మ, ఆ మొత్తంలో 5 లక్షలు ఆదా చేసి నీ వద్ద ఉంచుకో. అన్నయ్య 5 లక్షలు ఇవ్వమని అడిగితే కేవలం 5 లక్షలే ఇవ్వు. మిగిలిన డబ్బులు నీ ఖాతాలో జమ చేసుకో. మరియు ఒక విషయం గుర్తుంచుకో, ఇంటి మీద ఎంత డబ్బు వచ్చిందో అన్నయ్యకు చెప్పకు, లేకపోతే మిగిలిన డబ్బులు కూడా ఏదో ఒక సాకుతో నేనుండి తీసుకుంటాడు అంది. రాకేష్ తన భార్య స్వాతితో మరుసటి రోజు ఉదయమే ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ నవ్వుతూ అమ్మ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు స్వాతి, ఏంటత్తయ్య గారు, కొన్నాళ్ళు చెన్నై రావచ్చు కదా, అది కూడా మీ ఇల్లే అన్నది. ఇంకెన్నాళ్ళులే అమ్మ, మీ ఇంటి రిపేర్ వర్క్ పూర్తి కానివ్వు, అప్పుడు మనం అందరం కలిసే ఉందాం. ఏంటి రాకేష్, నేను అన్నది కరెక్టే కదా అన్నది తల్లి.
ఆ మాట విన్న వెంటనే స్వాతి ముఖంలో చిరునవ్వు మాయమైంది. భర్త వైపు కోపంగా చూసింది. అవును స్వాతి, మన ఇంటి రిపేర్ కోసం డబ్బంతా ఏర్పాటు చేసింది అమ్మే. ఇల్లు రిపేర్ పూర్తవగానే అమ్మను చెల్లిని తీసుకెళ్దాం అని రాకేష్ స్వాతికి సైగ చేశాడు. రాకేష్ సూచనను అర్థం చేసుకున్న స్వాతి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయడంలో రాధకు సహాయం చేసింది. అన్నీ సిద్ధం చేసి ప్లేట్లలో పట్టుకొచ్చింది. అప్పుడు రాకేష్ తన తల్లితో, అమ్మ డబ్బు ఇవ్వు, నేను బ్యాంకు వైపు వెళ్తున్నాను. నేను డబ్బును నా ఖాతాలో జమ చేస్తాను. తద్వారా మీకు కూడా ఆందోళన ఉండదు. అసలు ఎక్కడ చూసినా దొంగతనం భయం ఎక్కువైంది. మేము చెన్నై వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళవచ్చు అన్నాడు. రాధ తన తల్లికి డబ్బున్న బ్యాగు తీసుకొచ్చి ఇచ్చింది. అందులోంచి శైలజ గారు 5 లక్షలు తీసి కొడుకుకిచ్చింది. అది చూసిన రాకేష్ తల్లితో, అమ్మ ఇంత పెద్ద ఇల్లును తనఖా పెడితే కనీసం 8 నుంచి 10 లక్షలైనా రావాలి. మిగతా డబ్బు ఏమైంది అని అడిగాడు. అప్పుడు శైలజ మరియు ఆమె కూతురు ఒకరి మొహం ఒకరు చూసుకోవడం మొదలెట్టారు. ఇంటి మీద మొత్తం 10 లక్షలు వచ్చాయి. కానీ రాధ పెళ్ళికి కూడా కొంత డబ్బు దాచాలి కదా, కాబట్టి నీ చెల్లెలు పెళ్ళికి 5 లక్షలు దాచాను. 2 సంవత్సరాలలో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యతలు అయిపోతాయి అంది. అది విన్న రాకేష్ కోపంగా, నన్ను నమ్మలేదు కదా అమ్మ నువ్వు, అయినా నమ్మితే డబ్బు మొత్తం ఇచ్చేదానివి. నన్ను పరాయి వాడిని చేసేసావు కదూ. సరే, నమ్మకం లేకుంటే వదిలేయ్, ఈ డబ్బు కూడా వద్దు అని బాధగా అన్నాడు రాకేష్. అప్పుడు శైలజ గారు, అయ్యో బాబు రాకేష్, ఏం మాట్లాడుతున్నావు? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు కావాలంటే మిగిలిన డబ్బు కూడా ఇస్తాను. నాకు అవసరమైనప్పుడు నీ దగ్గర నుంచి మళ్ళీ అడుగుతాను అని మిగిలిన డబ్బు కూడా ఇచ్చేసింది. అప్పుడు రాకేష్ స్వాతితో కలిసి బ్యాంకుకు వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత రాధ తన తల్లితో, అమ్మ నిన్ను మిగిలిన డబ్బు ఇవ్వద్దని చెప్పినా ఇచ్చేశావు, ఎందుకిలా చేశావు అన్నది. ఇప్పుడేమైంది? తను నీ అన్నయ్య, డబ్బు వాడి వద్ద ఉన్నా మన వద్ద ఉన్నా ఒకటే అని చెప్పి శైలజ తన గదిలోకి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం శైలజ నిద్ర నుండి లేచేసరికి అప్పటికే తయారై నిలుచున్న ఆమె కొడుకు మరియు కోడలు ఆమె వద్దకు వచ్చి వారి బ్యాగులు తీసుకొని వెళ్ళొస్తామన్నారు. అది చూసి శైలజ రాధ ఆశ్చర్యపోయారు. బాబు, నువ్వు వారం ఉంటాను అన్నావు, మరియు నాకు మోకాల వైద్యం చేయిస్తాను అన్నావు కదా, ఇంత తొందరగా వెళ్ళడమేమిటి అంది తల్లి. ఉందామని అనుకున్నానమ్మా, కానీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ముఖ్యమైన పని ఉంది, వెళ్ళాలి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నిన్ను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు రాధ, నాకు తెలుసు, డబ్బు కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంది. ఇది విని శైలజకు కూడా కాస్త అనుమానం కలిగింది. క్రమంగా కొన్ని నెలలు గడిచాయి. శైలజ తన కొడుకు రాకేష్కి చాలాసార్లు ఫోన్ చేసింది. కొన్నిసార్లు రాధ కూడా చేసేది, కానీ అతను ఎప్పుడూ ఫోన్ ఎత్తలేదు. మరియు కొన్నిసార్లు మీటింగ్లో బిజీగా ఉన్నాననో డ్రైవింగ్లో ఉన్నాననో సాకుతో పెట్టేసేవాడు. 2 నెలల నుండి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టడం మానేశాడు. బ్యాంకు నుండి కంటిన్యూగా నోటీసులు వస్తూనే ఉన్నాయి. శైలజ గారు చేసేదేమీ లేక కూతురితో కలిసి చెన్నై వెళ్ళింది. శైలజ మరియు రాధ తన కొడుకు ఇంటికి చేరుకొని తలుపు తట్టగా అక్కడ ఇంకొకరు నివసిస్తుండడం చూసి శైలజ రాధ ఆశ్చర్యపోయారు. ఆ ఇంటిని తాము కొన్నామని, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి మారారు, కానీ ఎక్కడ నివసిస్తున్నారో వారికి తెలియదు అన్నారు. ఇది విన్న శైలజ ఏమీ తోచక నిస్సహాయంగా ఉండిపోయింది. ఆమెకు ఆ పట్టణంలో మరెవరూ తెలియదు, కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోయింది. కానీ రాధ ధైర్యం కోల్పోకుండా మళ్ళీ తన అన్నయ్యకు ఫోన్ చేసినా రాకేష్ ఫోన్ ఎత్తలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడగడం మొదలుపెట్టింది. అంతలోనే రాకేష్ పేరు మీద కొరియరు రావడం రాధ గమనించింది. రాకేష్ ఇప్పుడు అక్కడ లేకపోవడంతో పార్సల్ మీద రాసి ఉన్న నెంబర్కి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు కొరియర్ తెచ్చిన అబ్బాయి. సార్, మీ పార్సల్ తెచ్చాను, మీ కొత్త అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను అని అంటున్నాడు. రాధ ఆ మాట విన్నప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆమె కొరియర్ అబ్బాయితో, బాబు నువ్వు రాకేష్తో మాట్లాడుతున్నావా అని అడిగింది. అప్పుడు కొరియర్ కుర్రాడు రాధ వైపు చూసి, అవును, మీకు తెలుసా అతను అన్నాడు. తెలుసు, కానీ తన కొత్త ఇంటి అడ్రస్ తెలీదు. ఈరోజు అతని పుట్టినరోజు కాబట్టి అతడిని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాం. అందుకే ఇలా చెప్పకుండా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే చోట ఉంటున్నాడని
తెలిసింది. మీరు అతని కొత్త అడ్రస్ చెబితే ఉపకారం చేసిన వాళ్ళవుతారు అన్నది రాధ. అప్పుడు కొరియర్ కుర్రాడు రాకేష్ బిల్డింగ్ అడ్రస్ పేపర్ మీద రాసి రాధకిచ్చాడు. కొద్దిసేపట్లో శైలజ, రాధ ఆటోలో కూర్చొని రాకేష్ కొత్త ఫ్లాట్ కొన్న బిల్డింగ్ ముందుకు చేరుకున్నారు. రాకేష్ ఫ్లాట్ చాలా పెద్ద సొసైటీలో ఉంది. ఇద్దరు లోపలికి వెళుతూ ఉంటే కమిటీ వాళ్ళు లోపలికి రాకుండా ఆపారు. అలాగే కొరియర్ కుర్రాన్ని కూడా ఆపారు. కొరియర్ కుర్రాడు అక్కడే ఉన్న గార్డుకు కొరియర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాకేష్ మా అన్నయ్య అని చెప్పిన గార్డు శైలజ మరియు రాధలను లోపలికి పంపలేదు. శైలజ పాత చీర కట్టుకుంది. రాధ కూడా చాలా సాధారణమైన సల్వార్ సూట్ వేసుకుంది. మేము వచ్చిన విషయం అన్నయ్యకు తెలియజేయండి. మా అమ్మ చాలాసేపు ఎండలోనే ఉంది అని రాధ పదే పదే ప్రాధేయపడింది. అప్పుడు గార్డు రాధతో, నీకు వేరే పని లేదు, పెద్ద పెద్ద భవనాలు కదా, ఎక్కువ డబ్బులు వస్తాయని పని అడగడానికి వచ్చావు అన్నాడు. అప్పుడు శైలజ, మీరేం మాటలు మాట్లాడుతున్నారు? మేము మీకు పని మనుషుల్లా కనిపిస్తున్నామా? మేము ఎవరికీ పని వాళ్ళం కాదు. మా అబ్బాయి ఈ భవనంలో ఉంటున్నాడు, అందుకే అతన్ని కలవడానికి వచ్చామంది శైలజ. అది విని గార్డు నవ్వుతూ, కానీ నీ పరిస్థితి చూస్తుంటే నీ కొడుకు ఈ బిల్డింగ్లో ఉంటున్నాడని అనిపించడం లేదు అన్నాడు. దాంతో రాధకు కోపం వచ్చి, నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావు? మాతో ఇలా మాట్లాడినట్టు మా అన్నకు తెలిస్తే నిన్ను వదలడు అంది రాధ. అప్పుడే బిల్డింగ్ లోపల నుంచి ఓ పెద్దాయన వచ్చి విషయం ఏంటి అని రాధని అడిగాడు. అప్పుడు రాధ మొత్తం విషయం చెప్పింది. అప్పుడు ఆ పెద్ద ఆయన, తానంతగా చెప్తుంది కదా, వెళ్ళనివ్వు అన్నాడు గార్డుతో. పెద్ద ఆయన చెప్పడంతో లోపలికి వదిలాడు గార్డు. శైలజ గారు కూతురుతో కమిటీ లోపలికి వచ్చింది. కానీ ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఎదురుగా వస్తున్న తన అన్న రాకేష్ను చూసింది రాధ. రాకేష్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. రాకేష్ తన ఫ్లాట్ వద్దకు చేరుకొని బెల్ కొట్టాడు. రాకేష్ని చూడగానే రాధ తన తల్లితో కలిసి అతని వైపుగా వచ్చింది. అదే సమయంలో స్వాతి డోర్ తెరిచింది. రాకేష్ తన తల్లిని చెల్లిని చూసి షాక్ అయిపోయాడు. శైలజ తన కొడుకు రాకేష్ను కౌగిలించుకొని, ఎలా ఉన్నావు రాకేష్? చాలాసేపటి నుండి ఎండలో నిలబడ్డాము, ఆ గార్డు లోపలికి పంపలేదు అన్నది నీరసంగా. అది సరే వదిలై, ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని కొడుకును అడిగింది తల్లి శైలజ. 2-3 గంటల నుండి ఎండలో ఉన్న కారణంగా వారి బట్టలు కూడా పాతవిగా ఉండటం వల్ల వాళ్ళ పరిస్థితి చూడటానికి బాగాలేదు. తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ముందు చులకన కాకూడదని రాకేష్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరిస్థితి అర్థం చేసుకున్న స్వాతి, అసలెవరు మీరు? మా ఆయన్ని కొడుకు అంటున్నారు అన్నది. అప్పుడు రాకేష్ కూడా, ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తుంటే పని మనుషుల్లాగే ఉన్నారు, కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో పని మనిషి ఉంది. ఇప్పుడు మీ అవసరం మాకేమీ లేదు అన్నాడు కొడుకు. తన కొడుకు నోటి నుండి ఆ మాట విని శైలజ గారు కొడుకును చూస్తూ నిలబడిపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు జలపాతంలో ఉబికి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు రాధ ముందుకు వచ్చి తల్లి కన్నీళ్లను తుడుస్తూ, అన్నయ్య, నీకు నిజంగా తెలీదా ఈవిడెవరో? నీలాంటి కొడుకుకు జన్మనిచ్చిన దురదృష్టవంతురాలు ఈవిడ. జీవితమంతా నీకే అంకితం చేసిన తల్లికి నమ్మక ద్రోహం చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నావా అంది రాధ. అది విన్న రాకేష్ స్నేహితులు అతని వైపు ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారు. అప్పుడు రాకేష్, 2 పైసలకు కూడా అర్హత లేని నువ్వు నాకు వేదాంతాలు నేర్పుతున్నావా? ఛీ, ఇలాంటి వాళ్ళను బయటకు తరమండి అని సెక్యూరిటీతో అన్నాడు రాకేష్. కొడుకు నోటి నుండి అలాంటి బరువైన మాటలు విని శైలజ గారి సహనం నశించింది. ఆమె ఒక అడుగు ముందుకేసి కొడుకు చెంప పగలగొట్టి కోపంగా అరుస్తూ, నీ చెల్లితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని అంది. ఇంతలో స్వాతి కల్పించుకొని, నా భర్తను కొట్టడానికి నీకెంత ధైర్యం అంది. కోపంగా ఉన్న శైలజ స్వాతి చెంప కూడా పగలగొట్టి, ఈ పని ఇప్పుడు కాదు, అప్పుడే చేయాల్సింది. ఎప్పుడైతే నువ్వు నా బంగారం అంతా అమ్మేసి అబద్ధాలు చెప్పావో ఆనాడే నీకు బుద్ధి చెప్పాల్సి ఉండాల్సింది. కొడుకు మీద ప్రేమతో నేను నా కూతురి మాట కూడా వినలేదు. ఆమె నన్ను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది, నీ కోసం కొంత డబ్బు పొదుపు చేసుకో అని. కానీ నేను విలువలు అనుబంధాలు లేని వ్యక్తిని నమ్మి అన్నీ ఇచ్చాను అంది శైలజ. అప్పుడు రాకేష్ కోపంగా, ఆ డబ్బు ఇచ్చి నువ్వేమీ ఉపకారం చేయలేదు, అది నీ బాధ్యత అంతే అన్నాడు. సరే, ఇప్పటిదాకా నువ్వు నా ప్రేమను చూశావు, కానీ నా కోపాన్ని చూడలేదు.
నేను నా శక్తి మేరకు ప్రయత్నించి నిన్ను నీ కాళ్ళపై నిలబెట్టగలిగాను. అలాంటప్పుడు నీలాంటి పనికి మాలిన వాడికి నేను కూడా గుణపాఠం నేర్పగలను అని వెంటనే శైలజ గారు రాధతో పోలీసులకు ఫోన్ చేయించింది. అంతలోనే అక్కడికి కమిటీ సభ్యులు వచ్చారు. సహాయం చేసిన పెద్ద ఆయన కూడా ఇదంతా విని ఇలాంటి పిల్లలు పుట్టకపోవడం మంచిది, కనీసం తల్లిదండ్రులకు ఇలాంటి రోజు చూసే కర్మ అయినా ఉండదు అన్నాడు. కొద్దిసేపటిలో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని శైలజ గారి ఫిర్యాదు మేరకు రాకేష్ని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం రాకేష్ తన కొత్త ఫ్లాట్ను తన తల్లి పేరున బదిలీ చేయాల్సి వచ్చింది. శైలజ గారు ఇప్పుడు వారి ఊరు ఇంట్లో ఉంటూ కొత్త ఫ్లాట్ అద్దెతో వచ్చిన డబ్బుతో తమ ఇంటి బ్యాంకు వాయిదాలు చెల్లిస్తున్నారు మరియు సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.